తెలంగాణ ప్రజల ఇలవేల్పు, భక్తుల కోర్కెలు తీర్చే మహిమాన్విత పుణ్యక్షేత్రం యాదాద్రి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రజల చేత యాదగిరి నరసన్నగా విరాజిల్లుతున్నాడు. అయితే గొప్ప చరిత్ర ఉన్న యాదగిరిగుట్టను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక అప్పటి ముఖ్యమంత్రి 1200 కోట్ల రూపాయలతో ఆలయాన్ని పునర్నిర్మించారు. యావత్ దేశం అబ్బురపడేలా ఆలయాన్ని తీర్చిదిద్దారు. 2016 నుంచి 5 ఏళ్లపాటు శ్రమించి యాదగిరిగుట్టను సర్వాంగ సుందరంగా మార్చారు. అంతేకాదు, యాదగిరిగుట్ట పేరును యాదాద్రిగా మారుస్తూ భక్తులకు దర్శనం కల్పించారు. ఇక ప్రధానాలయం పునర్నిర్మాణానికి ముందు వరకు ఉన్న ఆచారాలను అప్పట్లో తొలగించారని పలువురు తెలిపారు. భక్తులు కొండపై బస చేయడం, కొబ్బరికాయలు కొట్టడం, తలనీలాలు సమర్పించడం, పుష్కరిణిలో స్నానం చేసి మొక్కులు తీర్చుకోవడం వంటి సంప్రదాయాల్ని తొలగించారు. అంతేకాదు, గుట్టపై పలు వాహనాల రాకపోకలపైన పలు ఆంక్షలు విధించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఆలయ అభివృద్ధితో పాటు భక్తుల సౌకర్యార్థం పలు నిర్ణయాలు తీసుకుంటోంది. పాత ఆచార సంప్రదాయాలను మళ్లీ అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే యాదాద్రిని యాదగిరిగుట్టగా పిలవాలన్న ప్రభుత్వం ఆలయంలో మరిన్ని మార్పులు చేర్పులు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే భక్తులకు డ్రెస్ కోడ్ను తప్పనిసరి చేసింది. ఆలయ ఈవోతో పాటు సిబ్బంది కూడా డ్రెస్ కోడ్ను పాటిస్తున్నారు. స్వామి సన్నిధిలో భక్తులు బస చేసే విధంగా డార్మెటరీ హాల్ను ఏర్పాటు చేశారు. అలాగే కొబ్బరికాయలు కొట్టడం, కొండపైకి ఆటోలు వెళ్లడం వంటి పలు నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నారు. అంతేకాదు, స్వామివారి క్షేత్రాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఇటీవలే ప్లాస్టిక్ వాడకాన్ని కూడా నిషేధించారు. అలాగే ఏళ్లుగా వస్తున్న గిరి ప్రదక్షిణ సంప్రదాయాన్ని మళ్లీ అందుబాటులోకి తెచ్చారు. ఇక తాజాగా ఆలయ సన్నిధిలోని విష్ణు పుష్కరిణిలో సంకల్ప స్నానానికి అనుమతించారు. ఇక కొండపై పాత ఆచార సంప్రదాయాలను పునరుద్ధరించడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ప్రభుత్వాలు మారడంతో యాదగిరిగుట్టపై ఆచారాలు, సంప్రదాయాలు, భక్తుల సౌకర్యాల కల్పనలోనూ మార్పులొస్తున్నాయి. ఇక ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్న ప్రభుత్వం భక్తుల సౌకర్యార్థం మరికొన్ని నిర్ణయాలు తీసుకోనున్నట్లు పలువురు తెలిపారు.